నేను ప్రభు సేవకి నా జీవితాన్ని సమర్పించుకొని 10 సంవత్సరాలు దాటిన తరువాత మా నాన్నగారు నన్ను కలవాలని వచ్చాడు. ఎవరు? నరసింహం. నేను పోతురాజు మనవండి. మా నాన్నగారు నన్ను కలవాలని వచ్చి, బాబు 10 సంవత్సరాలు నీకు యేసయ్య చేసిన మేలును బట్టి ఆయన సేవని చేసావు కదా, ఇక నా మాట ఒక్క మాట వింటావా అని అడిగాడు. ఏమిటి నాన్నగారు అన్నా. ఏమీ లేదు, నీవిట్లాగే బ్రహ్మచారివై ఉంటే నీ వంశము ఈ నేల మీద ఉండదు కదా, ఈ భూమి మీద నీ వంశము కనబడదు కదా, గనుక ఒక తండ్రిగా నీ వంశాన్ని నిలబెట్టాలని నీకు వివాహం చేయాలని అనుకున్నాను అన్నాడు. నేను మా నాన్నగారితో ఆ రోజు చెప్పిన మాట ఏమిటంటే, నాన్నగారు 10 ఏళ్ళు యేసు ప్రభు పరిచర్యలో ఆ బలిపీఠం మీద, ఆ నిప్పుల మీద నా జీవితం కాల్చబడిపోయింది. ఇప్పటికే ఆఫ్బాయిలైపోయాను, సగం ఉడికిపోయాను. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి ఈ లోకమాయలో చిక్కుకునేటట్లు, వ్యాపారాలలో చిక్కుకునేటట్లు, మీ కుటుంబ వంశాలు కాపాడబడాలని నన్ను తీసుకెళ్లి మరలా ఆ ఊపిలో దించకండి. నేను సగం కాలిపోయి ఉన్నాను, ఇక నన్ను పూర్తిగా బలిపీఠం మీద కాలిపోనివ్వండి. అలా బలిపీఠం మీద కాలిపోయిన వ్యక్తి తెల్లవారుతుండగా బూడిదిగా మారుతాడు. 46 కిలోల మనిషిని వేస్తే బలిపీఠం మీద తెల్లవారేసరికి 1 కిలో బూడిదిగా మారుతాడు. లెస్ వెయిట్. దానిని ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ వచ్చి ఆ బూడిదని ఒక పళ్ళెములో వేసుకుని నెత్తిన పెట్టుకుని పాలెముకు వెలుపల తీసుకెళ్లి అక్కడ కుమ్మరిస్తాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆ గాలికి ఇంకొక 1/4 కిలో గాలిలో కలిసిపోతుంది. పాలెమునకు వెలుపల ఈ భూమికి చాలా దూరంలో పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేము పట్టణములో తీసుకెళ్లి కుమ్మరిస్తాడు.